అరెరెరెరే కోతులు పాడుగాను ముసలమ్మ చీరను గుంజి కింద పడగొట్టినాయి కదా. ఆగో చెప్పు గుంజి కొరుకుతున్నది కదా గీ కోతి. ఇక గీ ఇంటోళ్ళు షో అనుకుంటా కట్టెలు పట్టుకొని కోతులను గెదిమిన్రు. లేకపోతే కోతులు పాపం ముసలమ్మను ఇంకింత ఆగం చేస్తుండే. గీ ఇంటోళ్ళు అప్పటికే ముసలమ్మకు చెప్తూనే ఉన్నారట, ఓ అమ్మ రోడ్డు మీద కోతులు తిరుగుతున్నాయి, ఎటు పోతున్నావు నువ్వు, సప్పుడు చేక ఇంటికి పో అని. ఏ కోతులని ఏమనద్దు, అవి కూడా మనల్ని ఏమనయి అని ముసలామె అంటనే ఉన్నది. ఇంతల్నే వెనకకెళ్ళి ఒక కోతచ్చి చీర కొంగును గుంజనే గుంజింది. కరీంనగర్ జిల్లా మంకమ్మ తోటకాడ గీతిరిగా అవ్వను ఆగం చేసినాయి కోతులు. ఇగో గిడ చూడుండ్రి రోడ్డు మీద ఎన్ని కోతులున్నాయో. ఈ గల్లి మాది, మీరెందుకు వచ్చిండ్రు అనంటే, ఏ చల్ ఈ గల్లి మాది మీరే ఓన్రి అన్నట్టే 2 గ్రూపుల కోతులు గీతిరిగా రచ్చ చేసినాయి. ఆగు రోడ్డు మీద బండ్లను కూడా ఓనిత్తలేవు కదా. ఈ ఊళ్ళనే కాదు ఏ ఊళ్ళో చూసినా కోతులు గీతిరిగానే రచ్చ చేస్తున్నాయి. ఇంటి మీదున్న గూనె పెంకలు నాశనం చేసుడే కాకుండా ఇంట్లున్న బువ్వ గిన్నెలను ఎత్తుకపోవడే కాకుండా రోడ్డు పొంటి పోయేటోళ్ళను కూడా గీతిరిగా ఆగం చేస్తున్నాయి. గల్లీల పొంటి కుక్కలతోనే వశం అయితే లేదంటే కోతులతోని కూడా లేని పరిశనే ఉన్నది కదా. చూస్తున్నారు కదా పబ్లిక్, జర కోతులతోని పైలం మరి.